శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ప్రభుత్వ చెరువులు, కాలువలు, నీటి వనరులు, భూములు ఆక్రమణలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఉద్యమ నాయకుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నేత ఏర్ల మల్లేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలని, ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే కబ్జాదారులకు మరింత ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. వ్యవహరిస్తుందంటే ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ వీళ్ళు ముగ్గురు కూడా ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే నరసన్నపేటలో ప్రభుత్వ కాలువలు కానీ, ప్రభుత్వ చెరువులు కానీ ఈరోజు చూసుకుంటే జమ్ము గడ్డ దగ్గర నుంచి ఈ రాజుల చెరువుకి కానీ, ఈరోజు ఒట్టు బసవన చెరువులకు కానీ, ధర్మ కోనేరుకి కానీ, నరసన్న చెరువులకు కానీ గతంలో ఒక 20-25 సంవత్సరాల కిందట పెద్ద పెద్ద కాలువలు ఉండేవి. ఈరోజు ఆ కాలువలు మొత్తం ఆక్రమణ చేసి బిల్డింగ్ నిర్మాణాలు జరిగాయి. కానీ అధికారులు ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు గట్టిగా 10 రోజులు వర్షం పడితే నరసన్నపేటలో నీరు వెళ్ళడానికి తోవ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నేను ఒకటి అడుగుతున్నా, నిన్న గ్రామ సభలో శివనగర కాలనీ ముంపుకు గురి కాకుండా కాపాడాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి గ్రామ సభలో ఆరోపించారంట. ఆరోపించిన పెద్ద మనిషి శివనగర కాలనీలో ఒక ప్రభుత్వ చెరువు ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణం చేశారు. ప్రభుత్వ చెరువు ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణాలు చేస్తే ఇంక వర్షం పడితే ముప్పు రాకుండా ఇంకేమొస్తుందని అడుగుతున్నా. ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ కాలువలు, జలధారణలు వెళ్ళే ఈ ప్రవేశాలన్నీ ఆక్రమణకు గురి కాకుండా యథావిధిగా ఉంటేనే వర్షం పడితే ముప్పు రాకుండా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క చెరువులు కానీ, ప్రభుత్వ కాలువలు కానీ ఆక్రమణకు గురవుతుంటే ఇరిగేషన్